Hi friends, this is RK and welcome to my channel. So, the Great Ocean Road anedi it's one of the heavy or longest roads of Australia, Melbourne lo. So this is about 238 kilometers long and it was built in 1920s lo. So World War I తర్వాత World War Iలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మెమోరియల్గా ఇక్కడ ఒక వార్ మెమోరియల్ కూడా కట్టడం జరిగింది స్టార్ట్ ఆఫ్ ద పాయింట్లో. అండ్ అంతేకాకుండా వరల్డ్ వార్ I అయిపోయిన తర్వాత ఎవరైతే మనకి ఆర్మీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక పని అనేది ఏర్పాటు చేయడం కోసం ఈ కన్స్ట్రక్షన్ అనేది ఏర్పాటు చేశారంట, ఇది స్టార్ట్ చేశారు. సో 238 కిలోమీటర్స్ లాంగ్ గ్రేట్ ఓషన్ రోడ్ని ఓషన్కి కనెక్ట్ చేస్తుంది అనమాట మెల్బర్న్ నుంచి. సో ఈ రోడ్ ఉన్న చరిత్ర ఇది. ఓకే ఫ్రెండ్స్, సో 12 అపోజిల్స్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. సో 12 అపోజిల్స్ అనేది అక్కడ ఎందుకు ఫేమస్, అక్కడ ఏం స్పెషాలిటీ ఉందనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 5 o'clockకే క్లోజ్ అవుద్దంట. నేను ఆల్రెడీ పాయింట్ ఇంపాసిబుల్ బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఆ తర్వాత మళ్ళీ టార్కే బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళేసరికి ఆల్రెడీ ఇప్పటికి మాకు 5:30 దాటిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. అరౌండ్ 6 o'clock రీచ్ అవుతాం అనుకున్నారు. సో ఉస్మాన్ భాయ్ అయితే టెన్షన్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత బంద్ అయిపోద్దా, క్లోజ్ ఉంటుందా, ఓపెన్ ఉంటుందా అనేది. నా ఉద్దేశం ఏంటంటే క్లోజ్ చేసినా సరే, బీచ్ క్లోజ్ చేసినా మనకి బయట నుంచి అయితే కవరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళడం అయితే వెళ్ళిపోదాము. అక్కడ దాని స్పెషాలిటీ చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్పి విన్నాను నేను. సో అంత స్పెషాలిటీని మనం ఎందుకు వదిలేద్దామని చెప్పేసి అని ముందుకైతే కదులుతున్నాము. సో దాదాపు ఇప్పటికే ఆల్రెడీ మేము బయలుదేరి ఇప్పటికి 4-5 hours అవుతుంది. సో ఓవరాల్గా ఇది 2.5 hours జర్నీ అనుకుంటే మళ్ళీ మాకు టార్కే బీచ్ నుంచి ఇంకా 2 hours జర్నీ చూపించింది. కానీ ముందుకు సాగాలన్నట్టు సాగుతున్నాము. లెట్స్ సీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రేట్ ఓషన్ రోడ్లోంచే మనము ట్రావెల్ చేస్తూ 12 అపోజిల్స్కి వెళ్తున్నాము. 12 అపోజిల్స్కి వెళ్ళిన తర్వాత దాని స్పెషాలిటీ అనేది చూపిస్తూ మాట్లాడతాను. ఇంకొక 6 to 7 kilometers లో 12 అపోజిల్స్ అనే ప్లేస్కి రీచ్ అవ్వబోతున్నా. సో ఇదంతా కంప్లీట్ కంట్రీ సైడ్ సింగిల్ రోడ్. ఇది రోడ్ ఎలా ఉందో, ఆ తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఎలా ఉన్నాయో, గ్రీనరీ ఎలా ఉందో చూసుకోండి. కంప్లీట్ గ్రీనరీ ఇది. బోల్డ్ అని బర్రెలు కనిపించాయి, ఆవులు కనిపించాయి, పాల ఫ్యాక్టరీస్ కనిపించాయి. సో ఇక్కడ ఏంటంటే విపరీతమైన ఓపెన్ ఏరియా ఉంది అండ్ గడ్డి కూడా విపరీతంగా ఉంటుంది కాబట్టి జస్ట్ అవి కొనిపెట్టేస్తే అది చాలా మంచి హ్యూజ్ బిజినెస్ అంట. అందుకే ఇక్కడ వాటిని బాగా పెంచుతున్నారు అనమాట. పాల కేంద్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గ్రీనరీ అండ్ ఫారెస్ట్ ఏరియా ఎంత హ్యూజ్ ల్యాండ్స్కేపింగ్ అని చూడండి. వెళ్తూనే ఉన్నాము. ఇంకో 5 kilometers 5 minutesలో విల్ రీచ్ ద డెస్టినేషన్. ఫైనలీ 12 అపోజిల్స్ సెంటర్. సో 12 అపోజిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేషనల్ పార్క్ కూడా ఉంది ఇక్కడ, మోటల్ కూడా ఉంది. ఇక్కడ పార్క్ చేసుకొని we'll see the 12 apostles. There is a helicopter point for 12 apostles. ఒకవేళ మనకు 12 apostles వెళ్ళడానికి హెలికాప్టర్ అవకాశం ఉందంటే I'll try to take that, catch up that. ఇక్కడ వెయిటింగ్ క్యూ ఉంది. మనకి ప్రీ బుకింగ్ చేసుకోవాలా లేకపోతే కరెంట్ బుకింగ్ అవైలబుల్ ఉందా అనేది ఐడియా లేదు. వాళ్ళు ఉందంటే మాత్రం విల్ గో త్రూ దిస్ హెలికాప్టర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను 12 అపోజిల్స్ హెలికాప్టర్స్ ప్లేస్లో ఉన్నాను. సో 12 అపోజిల్స్ అనేది చాలా ఫేమస్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఆల్దో ఇట్ ఈస్ నాట్ అఫీషియల్లీ నోన్ యాజ్ 7 wonders ఆఫ్ ద వరల్డ్. 7 wonders ఆఫ్ వరల్డ్లో కాకపోయినా సరే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అని అంటుంటారు. అది ఎందుకు, దాని స్పెషాలిటీ ఏంటనేది మనం ఇప్పుడు వెళ్ళి చూసుకుందాం. లక్కీలీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ద హెలికాప్టర్ టికెట్. సో హెలికాప్టర్లో మనకు ఒక 16 minutes రైడ్ ఉంటుంది. సో ఐవ్ గాట్ ద బోర్డింగ్ పాస్ యాజ్ వెల్.
సో అది చేసుకుంటూ I'll show you the 12 apostles and I'll also explain you what exactly the benefit, what exactly the plus point, or how exactly it is one of the wonders of the world. So helicopter ఇప్పుడే ల్యాండ్ అవుతుంది. మనం నెక్స్ట్ టైం I think we will be going in the next helicopter, not in this one. And so now we are heading into the helicopter area. ఇప్పుడు ఆ హెలికాప్టర్ ఎక్కబోతున్నాము. సో ఇక్కడ నుంచి 12 apostles అనే ప్లేస్ని చూసుకోబోతున్నాం. సో 12 apostles ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో 12 apostles is like 8th wonder in the world అని చెప్పాను కదా. సో దాని గురించి కూడా మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్. సో మాకు చిన్న ఎయిర్ క్రాఫ్ట్ దొరికింది, నేను ఉస్మాన్ భాయ్. సో వి బోత్ ఆర్ ఆన్ ద ఫ్లైట్ అండ్ యా, I'm liking it. I'm loving it already. So we have the captain here. Captain Josh. Captain Josh is going to take us through the 12 apostles, and he will give me a small information about 12 apostles there. Certainly will. All right. So we will know more information there. Josh has explained us the 12 apostles. So thank you very much, Josh. Are you an Australian? Australian. Okay. So I'm from India. I'm going to be covering all these on my YouTube channel, RK World Traveler. So this is my 28th country. And then I'm traveling another 9 countries in the next one. Actually 12 countries, but 9 countries which have not been covered earlier. So it's going to be 37 by end of next month. Yeah, I'll be covering most of the Oceania countries, so I'll be traveling across all the oceans, all the islands over the ocean, in the Pacific Ocean. Perfect. So we are like 500 meters above the sea level right now. 500 feet above the sea level. And we have an excellent view. You are extremely good pilot. Thank you very much. ఇప్పటిదాకా మనం ఆపోజిట్ సైడ్ వెళ్ళాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు వాచ్ ద యాక్చువల్ 12 apostles. Amongst these 12 apostles we can only see 7 of them right now, which are visible right now. That was the Langham Bridge. It is called Langham Bridge Island. Okay, so this is the arch, which looks like a Langham Bridge. And that looks like the other rocks look like a Southeast Asia. Looks like an Asian continent. Fabulous. These are considered to be one of the 8th wonder of the world. Yes, and all these are limestone rocks, and these are all formed like billions of years ago.
Okay. Okay. Oh, they keep going. Okay. They keep eroding because it is not touching the land, clean land. Wow. Rock Campbell. Okay. Fort Campbell. You can see the Fort Campbell sitting here. The 600 plus residents staying here, and it's a summer holiday destination. Perfect. We're going to see all the seven apostles right now. Okay. So we haven't started the apostles yet. Rock we are seeing right now is called as a Sentinel Rock, which is not counted as an apostle, which is not part of the 12 apostles. This is also not considered as an apostle, but this is Baker's Oven. So baking just cheesecake to bake just oven lang baking. And this is called as Baker's Oven. And this is called a Massive Island, the one which has the glass on top of it. This is also not considered as an apostle, but it is Massive Island. We are finally approaching the apostles. This is the apostle number 1. Then the one which the sharper edge is called apostle number 2. This is apostle number 2. 3, 4, 5 are right next to each other. They're all close to each other. Okay. And the one which is behind them is 6. And the big one in the hand is finally called the 7th apostle. Oh, okay. The rocks, the small rocks which are appearing right now. Between 6 and 7 was the apostle number 8. That was the apostle 8. Golden mango. Golden mango. So these are not part of the 12 apostles, but these are part of golden mango. And finally we are going to return back, and then now we can see all the 7 apostles in one screen. Yes, finally you can see all the 7 apostles. 7 apostles plus the 8th one which is collapsed. It's right there. Awesome, awesome. This was beautiful. So are we done with the tour? Okay, we are about to land now. You will, I'm sure. And we are landing now. This is the landing spot.
spray here. Perfect, excellent. Thank you. Thank you very much. Josh, thanks for taking care of us and getting back to us with a very good landing. Thank you. Finally, guys, we were able to see that 12 apostles. 12 apostles lo only 7 మాత్రమే visible ఉన్నాయి. 8th one has already been collapsed. ఇంకో 5 already collapse అయిపోయాయి. So we have already landed. So luckily we got a private helicopter. And ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మనకి వీడియో ఇస్తారంట. వీడియో కూడా తీసుకొని ఆ వీడియో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే 12 apostles చూసుకొని వచ్చాను. సో 12 apostles అనేది హెలికాప్టర్లో, అక్కడ హెలికాప్టర్ ఉంది కదా, అది కనపడుతుంది కదా, ఆ వైట్ కలర్ హెలికాప్టర్లో చిన్న హెలికాప్టర్. లక్కీలీ వీ వర్ ఏబుల్ టు గెట్ ద స్మాలెస్ట్ హెలికాప్టర్. ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఫర్ 3 passengers. సో నేను ఉస్మాన్ భాయ్ ఇద్దరం కలిసి we were there on the helicopter and we were able to go through the 12 apostles, and these 12 apostles were actually formed like millions of years ago. So millions of years ago form in a limestone formation anamata. These are all like half kilometer, like 500 meters tall. So manaki kanabadutundi chaala takku aina kuda chaala pedda anamata, half kilometer long, 500 meters long. So ivanni entante millions of years nunchi akada marine యానిమల్స్ యొక్క స్కెలిటన్స్తో ఫామ్ అయిన లైమ్స్టోన్ అవన్నమాట, లైమ్స్టోన్ రాక్స్ అనమాట. లైమ్స్టోన్ అంటే సున్నపురాయి రాక్స్ అనమాట అవి. సో వీటిలో మనకి ఇంకా కొన్ని ఐలాండ్స్ లాగా వాళ్ళు వాటిని వేరే పేర్లు పెట్టారు, వీటికి వేరే పేర్లు పెట్టారు. ఈ 12 apostles అనే దాంట్లో యాక్చువల్గా అయితే 12 apostles-లో 4 apostles ఆల్రెడీ సముద్రంలో కలిసిపోయాయి. ఇంకొక 8th apostle కూడా రీసెంట్గానే అది డెమాలిష్ అయిపోయి కలిసిపోయిందంట. సో ఇవేంటి అంటే ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అవి వాటర్ని రాక్ని అంటే ల్యాండ్ని టచ్ అవ్వకుండా ఓన్లీ వాటర్ మాత్రమే వాటిలో తగులుతూ ఉండి అలా ఫామ్ అవుతూ వస్తున్నాయంట. ఎవ్రీ ఇయర్ ఒక 3 to 4 centimeters రైజ్ అవుతూ ఉన్నాయంట. సో దీస్ ఆర్ ఆల్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద ఎరోజన్. సో ఎరోజన్ ఆఫ్ మల్టిపుల్ వాటర్ వేవ్స్, అండ్ ఆ వాటర్ వేవ్స్ వల్ల ఎరోజన్ అవుతూ అలా పెరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఆల్దో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద 7 wonders of the world. So this is the history of this particular 12 apostles. So this is also 12 apostles అని స్పెసిఫిక్గా ఎందుకు అంటారంటే ఇది ఆస్ట్రేలియాలో ఉంది కాబట్టి, దే బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ కాబట్టి. దే ఆల్సో థింక్ దట్ దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 12 disciples of జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ యొక్క డిసైపుల్స్ కింద వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకుని అలా 12 apostles అంటూ ఉంటారు. సో ఇంకా మిగతా లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అక్కడ ఉన్నా సరే ఈ 12 apostles-ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఆ 12లో ఆల్రెడీ 4 అయిపోయాయి. సో ఇక్కడ ఉన్న ప్రతీతి ఏంటి అంటే ఈ 12కి 12 మునిగిపోయి మొత్తం ఇది అయిపోతే కంప్లీట్ ప్రపంచం మునిగిపోతుంది అనేది ఒక ఇక్కడ వీళ్ళ వీళ్ళ ఆలోచన విధానం ప్రకారం అది. కానీ ఓవరాల్గా యాక్చువల్గా ఈ 12 apostles అనేది even before Christ and after Christ kuda unnai, and these are like there for millions of years, and this is like hats off to the people who are maintaining it, and we are really lucky that the weather has been very kind to us and we were able to see it, and it was pretty nice view. So నాకు తెలిసి మీరు కూడా అన్ని చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో ఇంకా ఏమైనా ఉండేది చూపిస్తాను. సో I bought this 12 apostles cap as a souvenir. సో ఇది నా దగ్గర పెట్టుకుంటాను. So I'm going to keep it, and this is RK signing off from 12 apostles. ఇక్కడ కంట్రీ సైడ్ హ్యూజ్ మిల్క్ ఫ్యాక్టరీ ఉంది చూడండి, చాలా క్యాటిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫ్రెష్ మిల్క్ క్యాటిల్ ఫీల్డ్స్లోంచి ఇప్పుడే తీసుకొని ఇక్కడికి వచ్చి ఎవ్రీడే ప్యాకింగ్ అయ్యి ఇక్కడ నుంచి హోల్ ఆస్ట్రేలియాకి, మెల్బర్న్ ఏరియాకి సప్లై అవుతుంది. పక్షుల కిలకిల రావాలి కూడా వినిపిస్తుంది చూడండి. And this is RK signing off.